బీజేపీ జనసేన భారీ సభ చిలకలూరుపేటలో సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారు, మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురు లక్షలాది మంది అభిమానుల్ని అడ్రస్ చేస్తారు. అక్కడి నుంచే స్టార్ట్ అవుద్ది. ఈరోజు కోడ్ రావటం, రేపు ఆ సభని అడ్రస్ చేయటం. ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు. ఈ మూడు పార్టీల కలయికని ప్రజలు ఆశీర్వదించితే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది ఈరోజు పరిస్థితి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ని అసలు టోటల్ బ్యాంక్రప్ట్ అయిన రాష్ట్రాల్లో 4 రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉంది దేశంలో. జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేసిపోయినాడు. దాంట్లోంచి బయటపడాలంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలయికని ప్రజలు ఆశీర్వదించాలా. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం, మనందరి భవిష్యత్తు కోసం. దీంట్లో తేడా లేదు. అట్లే దీనికి ఒక రాజధాని లేకుండా చేశారు. పోలవరం లేదు. పోలవరం అదేదో గోదావరి జిల్లాలకు అనుకుంటే పొరపాటు. అక్కడ ఆ ప్రాజెక్ట్ పూర్తయితే కృష్ణా, గుంటూరు జిల్లాలకి అక్కడ సర్ప్లస్ వాటర్ మనం వాడుకుంటే శ్రీశైలం వాటర్ మనం రాయలసీమ, నెల్లూరు జిల్లాలకి తరలించే అవకాశం చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. తాత్కాలికంగా పట్టిసీమ అయినా పోలవరం అయిపోతే శాశ్వతంగా రాజధాని లేకుండా చేశారు. పరిశ్రమలు, పెట్టుబడులు సర్వనాశనం చేశాడు. ఉన్న కృష్ణపట్నం కంటైనర్ పోర్టు పోయింది. ఈరోజు ఆయన కాకానికి వద్దనంటే ఒక చిన్న సెలవు ఇచ్చున్నాడు. పోర్టు వల్ల చాలా ఉపయోగం. అనవసరమైన వాళ్ళ మీద నిందలు ఇవ్వకండి. అదానీ మీద ఎంత ప్రేమయా నీక? నీ వల్ల, నీ పుణ్యం అదానీ కంటైనర్ పోర్టు మెడ్రాస్ తీసుకుపోయినాడు. ఎన్నూరు పోర్టుకి వెళ్ళిపోయింది, కాటుపల్లికి వెళ్ళిపోయింది. ఇక్కడ 10,000 మంది పొట్టగొట్టావు, 1000 కోట్ల ఆదాయం పోయింది. ఆయన ఈరోజు నేను యాక్ట్లో చూసి ఆయన స్క్రోలింగ్. ఆ పోర్టు వల్ల ఎంతో ఉపయోగము. దాని మీద నిందలు ఇవ్వకండి. సిగ్గు శరమ ఉండాలయ్యా. నువ్వు ఒక్కడివి బతికితే కాదయ్యా. 10,000 మంది అయ్యా. 20,000 నుంచి ₹1,00,000 వరకు జీతాలు వచ్చేవాళ్ళు ఈరోజు ఖాళీగా కూర్చొని భార్య బిడ్డలను ఎట్ట బతికించాలో చెప్పు. ఎందుకు మూతపడిందో చెప్పు. నువ్వు ఒక మంత్రివేనా అంట. జనవరి 20 నేను చెప్పిన దాకా నీ నోటిగుండా మాట రాలేదే. ఈ 5 ఏళ్లలో కనీసం నీ మండలంలో ఒక వాటర్ ట్యాంక్ కట్టించకూడదా? నీటి కొరత తీర్చకూడదా? లే, మేము ఇళ్ల స్థలాలు తెలుగుదేశంది, ఈ కరెంట్ సప్లై తెలుగుదేశం, టౌన్ పవర్ సప్లై తెలుగుదేశం, ఆ మరుగుదొడ్డు కొట్టింది తెలుగుదేశం, LED బల్బులు వేసింది తెలుగుదేశం. పేరు మాత్రం మీ తండ్రి గారు అంటే మా గౌరవం ఉంది. కానీ ఆయనకి గౌరవమైన పేరు. ఆయన విగ్రహాలు పెడితే అట్టే చేస్తేవి. ఎలసిరి పిచ్చిన కాలనీ ఎలసిరి కీర్తిశేషులు, మీ నాయన కీర్తిశేషులు. ఎలసిరి పేరు పెట్టబడలా? పెడితే ఎప్పుడు మారుతావో మాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆయన నా మీద జాలి చూపించినాడు. నేనేదో నువ్వేంది అడ్డం కొట్టేది? నాకు టికెట్. నువ్వు ఎవడివి? నువ్వు బచ్చా, రాజకీయాల్లో నువ్వు బచ్చా. నన్ను అడ్డం కొట్టేది? నీ కెపాసిటీ ఎంత? నిన్ను గురించి ఏమనుకుంటారు జనం? మనిషి బతికేది దోచుకునేదానికి కాదు, మనిషి బతికేది 10 మందికి సాయం చేసేదానికి. సరే, ఇప్పుడు అందరికీ ఈరోజు నుంచి ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఇక్కడ ఉండే వాళ్ళు ఈ నియోజకవర్గంలో, ప్రత్యేకంగా ఈ నియోజకవర్గం దుర్మార్గమైన పాలనకి ఫుల్ స్టాప్ పెట్టాలంటే విజిల్ యాప్ ఎలక్షన్ కమిషన్ మధ్యాహ్నమే చెప్పింది. మీరు ఎవరైనా ఆఫీసర్లు ఏదైనా పక్షపాతంగా చేస్తే, ఈ టైంలో పట్టాలు రాసి, ఈ టైంలో ఏదైనా దొంగతనంగా మంత్రి చెప్పాడని ఉత్తర్వులు ఇస్తే
ఎలక్షన్ కోడ్ని ఉల్లంఘించినట్టే. ఆ సివిజిల్ యాప్లో సిటిజన్ యాప్, సివిజిల్ సిటిజన్ యాప్ అప్పటికప్పుడు మీరు అప్లోడ్ చేసేసి సమాచారం పంపించు, ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటారు. నంబర్ 1, నేనేమంటానంటే ఏప్రిల్ 18 నుంచి 25 వరకు నామినేషన్స్, మే 13 ఎన్నికల పోలింగ్ ఆంధ్రప్రదేశ్లో, జూన్ 4 అయిపోద్ది కాకాని సీన్ అయిపోద్ది, మే 13 అయిపోద్ది, మే 13 ఎలక్షన్స్ జరిగిపోతే జూన్ 4 కౌంటింగ్ అయిపోద్ది. ఆడికి ఆయన ఈ సర్వేపల్లికి పట్టిన గ్రహణం తొలగి కిరాతకమైన అరాచకమైన పాలనలో దేశంలో 2-3 స్థానాల్లో కాకాని నిలబడ్డాడు. ఒక దుర్మార్గమైన ప్రవర్తన. ఈరోజు ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. నీ ఖేల్ ఖతం, నీ పొగురు, నీ అహంకారం, నీ దుర్మార్గాలకి ఫుల్ స్టాప్ పడిపోయింది. వదిలిపెట్టే ప్రసక్తిలా. పేదోడు ఒక గిరిజనుడు ఎవడైనా సరే వాడు పొట్టగొట్టేదానికి నువ్వు రెడీ ఇంట్లో కూర్చొని. దుర్మార్గమే.